రఫీ గారు 5 ఏళ్ల అవకాశము, అందులో పరిస్థితులు మనకు తెలుసు. మొదటి 2 సంవత్సరాలు ఏం జరిగింది అన్నది, ఆ తర్వాత అమరావతిని నిర్మించే అవకాశాన్ని ఆ గ్రాండ్యూర్ అనే పేరుతో అక్కడ లేట్ జరిగింది అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. కనీసం ఇప్పుడు అవకాశం వచ్చింది, 5 సంవత్సరాల సమయం ఉన్నా 3 సంవత్సరాలు మీరు టైం పెట్టుకున్నారు. సో ఈసారన్నా పూర్తి చేస్తారా, దానికి ఒక రూపం ఇస్తారా అన్నది ఒక ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు? నమస్కారం సార్ చిదంబరం గారు, మీకు అలాగే బాజీ గారికి, శేష్ గారికి, అలాగే రాజనీతి వీక్షకులందరికీ కూడా శుభోదయం. సార్, ఇప్పుడు మీకు తెలుసు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ అమరావతిలో రాజధాని కట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తి సహకారం ఇస్తానని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడు. కానీ వాస్తవానికి అమరావతిలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకొచ్చామో ప్రపంచంలో ఎవరు కూడా నాయకుడిని నమ్మి తమ పొలాలు 34,000 ఎకరాల పొలాలు ఇచ్చినటువంటి సంఘటన ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు. అయితే ఆ రాజధాని అక్కడక్కడ కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్డుకి కొంతమంది స్థలాలు ఇవ్వకపోవటం వల్ల ఆ రోడ్డు నేషనల్ హైవేకి కనెక్ట్ కాలేకపోయింది. చాలా కేసులు వేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో, చాలా కేసులు వేసి ఆ కేసుల్ని ఇటు గ్రీన్ ట్రిబ్యునల్ లో వేశారు, అటు వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి రాశారు, సుప్రీంకోర్టులో వేశారు. ఆ కేసులన్నిటినీ ఒక కొలిక్కి తీసుకురావడానికి 2017 అయింది. 2017లో ఆ కేసులో కొలిక్కి వచ్చింది. మేము ఇప్పుడు వెలగపూడిలో కట్టింది టెంపరీ బిల్డింగ్స్ కాదండి, ఒక 5 సంవత్సరాల తర్వాత చేపెట్టి తోస్తే పడిపోయే బిల్డింగ్లు కాదు. ఆ బిల్డింగ్లు శాశ్వతం. అక్కడ పెట్టినటువంటి రాజధాని తాత్కాలికం. ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్లు కట్టిన తర్వాత ఈ సచివాలయం, శాసన మండలి, శాసనసభ మొత్తం కూడా అక్కడికి షిఫ్ట్ అవుతుంది. హైకోర్టు కూడా షిఫ్ట్ అవుతుంది అక్కడికి. ఇప్పుడు కట్టి ఉన్నటువంటి బిల్డింగ్లు ఏదైతే పరిపాలన జరుగుతుందో వాటిలో గుంటూరు, విజయవాడ మధ్య అనేక కార్యాలయాలు, కమిషనరేట్లు కానీ అనేక కార్యాలయాలు అదే భవనాల్లో ఉంటుంది. వాటన్నిటినీ తీసుకొచ్చి ఇప్పుడు రాజధాని నడుస్తున్నటువంటి వెలగపూడిలో పెడతాం. బిల్డింగ్లు శాశ్వతమే, తాత్కాలికం కాదు. అయితే ఈ ఐకానిక్ బిల్డింగ్లు, ఇక్కడ సమస్య వస్తుంది. అక్కడ ఐకానిక్ బిల్డింగ్ల పేరుతో మరోసారి కాలయాపన జరుగుతుందా? తద్వారా ఏ కారణం చేతైనా ప్రభుత్వంలో మార్పు కానివ్వండి, విధానంలో మార్పు వచ్చినా అమరావతి మరొకసారి కలగా మిగిలిపోతుంది అన్నది ప్రజల భయం. అదే నేను ఆ ఇది లేకుండా ఉండటానికి, ప్రజలకి ఒక స్పష్టత ఇవ్వడానికి, ఈ రాజనీతి వీక్షకులందరికీ కూడా స్పష్టత ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఆ విషయం చెప్పాను. మెడ్రాస్ ఐఐటి వాళ్ళని, హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి ఏదైతే ఐకానిక్ భవనాలు, అటు అసెంబ్లీ, శాసన మండలి, సెక్రటరియట్, హైకోర్టుకి సంబంధించిన భవనాల పటిష్టతని పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే వాళ్ళు ఆ పునాదులు ఏదైతే వేశారో అవి బాగానే ఉన్నాయి, కాబట్టి మీరు దీని మీద నిర్మాణాలు చేసుకోవచ్చు. 90% కట్టి ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ డి, గ్రూప్ సి స్టాఫ్ కోసం కట్టారో అవి కూడా బాగున్నాయి అన్నారు. కాబట్టి ఆ పునాదులు ఏదైతే ఐకానిక్ భవనాల కోసం వేసిన డిజైన్ పునాదులు ఏమైతే ఉన్నాయో వాటి మీద నిర్మాణాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. గతంలో చిదంబరం గారు, తెలుగుదేశం ప్రభుత్వం స్వయంగా ప్రపంచ బ్యాంకుతో మాట్లాడుకుని రాజధాని కట్టాలని చెప్పేసి అప్పుడు ప్లాన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తను అప్పు తీర్చేలాగా 15,000 కోట్ల రూపాయలు ఇప్పిస్తాం. తేడా, అప్పుడు మేము 7,000 కోట్ల రూపాయలు అడిగాం, ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు హామీ ఇచ్చుకొని వాళ్లే తీర్చుకునేలాగా వరల్డ్ బ్యాంకు నుంచి డబ్బులు వస్తున్నాయి. ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఇప్పటికీ ఒక 30,000 కోట్ల రూపాయలు హామీలు వచ్చినాయి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉన్నారు, విరాళాలు ఇస్తా ఉన్నారు, ₹1,00,00,000, 50 లక్షలు, అలా చాలా మంది వస్తా ఉన్నాయి. అయితే 2028 కల్లా మొత్తం రాజధాని నగరంలో
నిర్మాణాలన్నీ అయిపోతాయి. 8,000 కోట్ల రూపాయలు ఇప్పుడు చేతిలోకి వచ్చినాయి. దాంతో టెండర్స్ పిలుస్తా ఉన్నారు. ఏదైతే గతంలో ఈ పర్యవేక్షణ అంతా చూసినటువంటి లక్ష్మీ పారిచారథి గారిని పిలిపించి ఆమె పర్యవేక్షణలోనే మళ్ళీ రాజధాని పనులు ప్రారంభమైనవి. రైట్ 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అడవి చేశాడో ఆ రాజధానిని 32 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం దాన్ని ఆ కంపలన్నిటి కూడా చెట్లన్నిటి కూడా తీసేయడం జరిగింది. 135 కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజధానిలో పనులు ప్రారంభించడానికి స్థలాలు చూపించమని చెప్పి అడుగుతా ఉన్నారు. 43 సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ రిజర్వ్ బ్యాంక్ లాంటి, అలాగే సెంట్రల్ పోస్టల్ సర్వీసు, అనేక బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ 43 వాళ్ళకి స్థలాలు చూపించడం జరిగింది. వాళ్ళు కూడా పనులు ప్రారంభిస్తా ఉన్నారు. మీరు చూడండి చిదంబరం గారు, ఇది 24 ఎండింగ్ లో ఉన్నాం. 26 మార్చి ఏప్రిల్ కల్లా ఒక షేప్ కనిపిస్తుంది. ఎస్, ఆ షేప్ కల్పించాలని కోరుకుందాం. ఎస్ ఎస్ ఒక్క మాట Yes, yes. నాకు Last తెలిసి 200 కంపెనీలు అక్కడ బిల్డింగ్లు కడతాయండి. ఈ కట్టిన నేపథ్యంలో ఉపాధి కూడా విపరీతంగా దొరుకుతుంది ప్రజలకి. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే 3 రాజధానులు అన్నాడో ఆ 3 చోట్ల, అటు కర్నూలులో ప్రజలు అంటే రాయలసీమ మొత్తం, అటు విశాఖపట్నం అక్కడ ప్రజలు, ఆ ఉత్తరాంధ్ర ప్రజలు, ఆ 2 వైపులు కూడా మేము అక్కడే రాజధాని కడతాం, అమరావతిలోని కడతామని స్పష్టంగా చెప్పిన దాని మీద మాకు మద్దతు తెలిపారు. ఎస్ 3 రాజధానికి మద్దతు లేదని ప్రజలు చెప్పారు. మేము గెలవటంలో ఈ అది కూడా కీలక పాత్ర ఉంది. రాజధాని Yes. అక్కడే కడతాం అనేది కూడా ఒక పెద్ద పాయింట్ గా ప్రజలు దీన్ని తీసుకున్నారని చెప్పి నేను తెలియజేస్తాను.